హైదరాబాద్ చందానగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలరీ షాప్ లో చోరీకి ప్రయత్నించారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీని సిబ్బందిపై కాల్పులు జరిపారు. అంతకుముందు కుకట్పల్లిలో 2 ఇళ్లలో చోరీ చేశారు దొంగలు. అక్కడి నుంచి వచ్చి చందానగర్ ఖజానా జ్యువెలరీలోకి చోరీకి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ కీస్ అడిగారు. అయితే లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు. జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్లి బంగారు ఆభరణాలు స్టాల్స్ పగలగొట్టారు దొంగలు. అయితే పోలీసులు రావడంతో పారిపోయారు దొంగలు. వీరి కోసం 10 బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఖజానా జ్యువెలరీ షాప్ లో చోరీకి ప్రయత్నించారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అంతకుముందు కుకట్పల్లిలో 2 ఇళ్లలో చోరీ చేశారు దొంగలు. అక్కడి నుంచి వచ్చి చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీకి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ కీస్ అడిగారు. అయితే లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు. జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్లి బంగారు ఆభరణాలు స్టాల్స్ పగలగొట్టారు దొంగలు. అయితే పోలీసులు రావడంతో పారిపోయారు దొంగలు. వీరి కోసం 10 బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. చందానగర్ లో కాల్పుల కలకలంపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, చందానగర్ లో కాల్పులపై అప్డేట్స్ ఏంటి? చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ దొంగలు కొంతవరకు కాల్పులు జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే చందానగర్ పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రైమరీగా చందానగర్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కొద్దిసేపటి క్రితమే ఒక 4 వ్యక్తులు ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు ఖజానా జ్యువెలర్స్ చందానగర్ లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలర్స్ కి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కసారిగా లోపలున్న సిబ్బందిని అందరిని కూడా థ్రెడ్ చేయడము, వీళ్ళు ఆల్రెడీ వెపన్స్ క్యారీ చేసి వచ్చినట్లు కూడా ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. సో జ్యువెలరీ షాప్ లోపలికి వచ్చిన తర్వాత లోపల ఇటు మేనేజర్ తో పాటు ఇతరేతర సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెపన్స్ తో బెదిరించారు. వెపన్స్ తో బెదిరిస్తున్న క్రమంలో ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతన్ని వద్దకు వెళ్ళి ఈ 4 వ్యక్తులు మెయిన్ గా లాకర్ సంబంధించిన కీస్ అడగడము, అవన్నీ కూడా ఇవ్వాలి అంటూ ఒత్తిడి తీసుకురావడము, అతను ఇవ్వకపోవడంతో అతని కాలు పైన ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే జ్యువెలరీ షాప్ సంబంధించిన సిబ్బంది చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. సో పోలీస్ స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఫోన్ వచ్చిన వెంటనే చందానగర్ పోలీసులు ఖజానా జ్యువెలర్స్కి వచ్చారు. సో పోలీసులని గమనించిన ఈ దోపిడీ దొంగల ముఠా ఒక్కసారిగా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గ్యాదర్ చేశారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా దీనిపైన ఆరా తీశారు. ఇప్పటికే 10 బృందాలుగా ఇటు కేపీహెచ్బిలో కూడా ఒక ఘటన జరిగింది, సేమ్ ఇదే తరహా ఘటన. సో అదే గ్యాంగ్ ఇక్కడ కూడా దోపిడీకి ప్రయత్నించింది. సో ఇక్కడ సిబ్బంది కొంతమేరకు పోలీసులకు సమాచారం అందించడము, దాంతోపాటు సిబ్బంది వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బెదిరించే క్రమంలోనే ఫైర్ ఓపెన్ చేసినట్లు ప్రైమరీగా పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ వెపన్స్ క్యారీ చేస్తూ దోపిడీ దొంగలు ఒక విధమైన బీభత్సము చందానగర్ లో సృష్టించిన పరిస్థితి. సో అక్కడ వన్స్ ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడము, పోలీసులు జ్యువెలరీ షాప్కి వస్తున్నారని గ్రహించిన దోపిడీ దొంగలు అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఖజానా జ్యువెలర్స్ సంబంధించి లోపల సీసీ ఫుటేజ్ మొత్తం కూడా చందానగర్ పోలీసులు గ్యాదర్ చేశారు. దాంతోపాటు బయట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా గ్యాదర్ చేసి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ రూట్ గుండా వెళ్లారు అనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కేపీహెచ్బి పోలీసులతో పాటు చందానగర్ పోలీసులు దాదాపు 10 టీమ్స్గా డివైడ్ అయిపోయి సీసీ ఫుటేజ్తో పాటు ఇతరేతర ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో ఇటు చందానగర్ నుండి అటు పటాన్చెరు, సంగారెడ్డి సంబంధించిన ఏరియా, దాని తర్వాత జిల్లాలోకి ప్రవేశిస్తారు కాబట్టి సో సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మాత్రం చందానగర్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇది ఒక గ్యాంగ్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ప్రీ ప్లాన్డ్ గా రెక్కి నిర్వహించిన తర్వాత, ఎందుకంటే కేపీహెచ్బి ఇటు చందానగర్, మియాపూర్, కేపీహెచ్బి అన్ని వరుసగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ కేపీహెచ్బి ఫేజ్ 7లో ఒక చోరీ జరిగింది. సో ఆ చోరీ చేసిన గ్యాంగ్ కూడా ఇదే అనేది కొంతమేరకు కేపీహెచ్బి పోలీసులు అనుమానిస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పుడు కేపీహెచ్బిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా ఆల్రెడీ చందానగర్ పోలీసులు, కేపీహెచ్బి పోలీసులు టీమ్స్గా డివైడ్ అయిపోయారు కాబట్టి కేపీహెచ్బిలో జరిగిన చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ని కూడా ప్రస్తుతము గ్యాదర్ చేస్తున్నారు. ఇటు చందానగర్ సంబంధించి జ్యువెలరీ షాప్లో సీసీ ఫుటేజ్ ఆల్రెడీ తీసుకున్నారు. ఆ సీసీ ఫుటేజ్లో ఎవరు ఏంటి అనేది నోటీస్ చేసే పనిలో, అంటే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇక టీమ్స్ అన్ని కూడా ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి కొన్ని ప్లేసెస్
ప్లేస్ ని టార్గెట్ గా చేసుకొని అక్కడ పికెటింగ్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ సంబంధించిన చెకింగ్స్ కూడా ప్రస్తుతము సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా చందానగర్ సరౌండింగ్స్ అయితే ఇతర ప్రాంతాలకు వెళ్లే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అలర్ట్ అయిపోయిన పరిస్థితి. సో ఒక్కసారిగా దోపిడీ దొంగలు జ్యువెలరీ షాప్ లో అటు జ్యువెలరీకి సంబంధించి చోరీ చేయడం కావచ్చు, లేకపోతే డబ్బుని కావాలి, ఆ లాకర్ కీస్ కావాలి అంటూ ఆ గోల్డ్ సంబంధించి కొన్ని స్టోర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన తాళాలు కావాలి అంటూ బెదిరించిన తర్వాత కూడా తాళాలు ఇవ్వకపోవడంతో ఫైర్ ఓపెన్ చేశారు. అంటే వెపన్స్ క్యారీ చేస్తున్నారు దోపిడీ దొంగలు అనేది కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో మెయిన్ గా ఈ గ్యాంగ్ ఎవరు అనే దానిపైన పూర్తిగా ప్రస్తుతం కొన్ని స్పెషల్ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి, వర్కౌట్ చేస్తున్నాయి. ఎవిడెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ అనేది ప్రస్తుతం ఈ కేసు సంబంధించి జరుగుతుంది. ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండే ఈ గ్యాంగ్ వచ్చి ఇక్కడ ఈ విధంగా చోరీలు చేస్తుంది అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికి చందానగర్ సంబంధించి ఖజానా జ్యువెలరీలో జరిగిన ఈ ఘటనకి దాదాపుగా కేపీహెచ్బిలో జరిగిన ఘటనకి కొంతమేరకు సిమిలర్ గా ఉండడంతో ఒకే గ్యాంగ్ ఈ అన్ని కూడా చేస్తుంది అనేది కొంతమేరకు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కేపీహెచ్బి పోలీసుల వద్దున్న కొంత సమాచారము, సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలు చందానగర్ పోలీసులు తీసుకున్నారు. చందానగర్ పోలీసులు ప్రస్తుతం లేటెస్ట్ గా గ్యాదర్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్. సో ఈ గ్యాంగ్ కాల్పులు జరిపిన తర్వాత ఎటు పోయింది అనేదే ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. వీళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఏంటి, వీళ్ళు కాల్పులు జరిపి పోలీసులను చూసి పరారవుతున్న టైంలో వాళ్ళు హైర్ చేసుకున్న వెహికల్ ఉందా, లేకపోతే వేరే వెహికల్లో వెళ్ళారా, ఏ విధంగా అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు అనేది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి 3 నుండి 4 రాబరీ చేయడానికి ప్రయత్నించారు. అందులో ఒక్కరు మాత్రము గన్ తీసి ఫైర్ ఓపెన్ చేశారు అనేది పోలీసులు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవిడెన్స్ సంబంధించి కావచ్చు, ఈ గ్యాంగ్ ఎక్కడి నుండి వచ్చింది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి సంబంధించి ఇంకా సిటీలో కేపీహెచ్బి చందానగర్తో పాటు ఇంకా లింక్ ఉన్న కేసెస్ ఏమైనా ఉన్నాయా అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్యాంగ్ సంబంధించి మాత్రం వాళ్ళు ఎటు వెళ్ళారు అనే కోణంలో సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇతర ఆధారాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఒకవైపు చందానగర్ పోలీసులు, మళ్ళీ ఒకవైపు కేపీహెచ్బి సంబంధించిన పోలీసులు మొత్తం 10 బృందాలుగా డివైడ్ అయిపోయి ప్రస్తుతము ఈ కాల్పులు జరిపిన దోపిడీ దొంగల గ్యాంగ్ సంబంధించి మాత్రం గాలింపు చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనబడుతుంది. శ్రవంతి.